కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆ రేస్‌లో ముగ్గురున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. సో, కొండా సురేఖ ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. ఇవాళో రేపో ఎపిసోడ్ అంతా కూడా మరి క్లీన్ చిప్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉంటే పార్టీలో ఉంటుందా? లేకపోతే పార్టీ నుంచి రాజీనామా చేపిస్తారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కూడా కొండా సురేఖను తప్పిస్తే మరి తర్వాత మంత్రిగా ఉండేది ఎవరు? బీసీ వర్గానికి సంబంధించి అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త ఉంది. మనం ఒకసారి చదివి వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. రేసులో ముగ్గురు కొండా సురేఖపై వేటు పడితే ప్రభుత్వ పెద్దలు సరికొత్త సమీకరణాలు. మున్నూరు కాపు నుంచి సీఎం మదిలో ఆది శ్రీనివాస్, మహిళలకు మరి ఇవ్వాల్సి వస్తే కేకే కుమార్తె విజయలక్ష్మి, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ విజయశాంతి అనేది తెలుస్తాం. వీళ్ళు ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. తెలంగాణలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఢిల్లీ పెద్దల చెంతకు చేరింది. ఈ క్రమంలో ఏఐసిసి ఆమోదంతో క్రమశిక్షణ చర్యల కింద కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే వెనువెంటనే ఏం చేయాలన్న విషయంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు కూడా సమాచారం జరుగుతుంది. ఏఐసిసి నుంచి అనుమతి లభించిన ఆమెను బర్తరఫ్ చేయగానే తెలంగాణలో తొలి ప్రభుత్వ హయాంలో మరి టీఆర్ఎస్ హయాంలో కూడా తాటికొండ రాజయ్యని బర్తరఫ్ చేయగానే కడియం శ్రీహరికి ముఖ్యమంత్రిగా గంటల్లోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఫార్ములాను కూడా అమలు చేయాలనేది ప్రభుత్వం భావిస్తున్నదట. ఇది పరిస్థితి. రాహుల్ పైన ఆమె ఆశలు. సో నాడు దగ్గరుండి గెలిపించినటువంటి యువనేత చేయిస్తారా చేయూతనిస్తారా అనేది వినిపిస్తూ ఉన్నది. అంటే గతంలో తను కొండా సురేఖ రాహుల్ గాంధీతో పనిచేసినటువంటి నేపథ్యం. గతంలో మరి దగ్గరుండి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన దాంట్లో ప్రముఖులలో కూడా కొండా సురేఖ ఒకరు. మరి అట్లాంటి వారికి చేయిస్తారా చేయూతనిస్తారా అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో, ఇందులో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. కొండా సురేఖను ఒకవేళ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే గద్వాల విజయలక్ష్మికి, ఆది శ్రీనివాస్కి ప్రభుత్వ విప్, దాంతోపాటు ఎమ్మెల్సీ విజయశాంతికి గతం నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి ముగ్గురికి ఆస్కారం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. వాటి సమీకరణాలు ఏందనే దాన్ని కూడా మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అందులో విజయలక్ష్మి అండ్ ఆది శ్రీనివాస్, విజయశాంతి వీళ్ళు ముగ్గురు పేరు కూడా తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఇటు గద్వాల విజయలక్ష్మి కూడా మున్నూరు కాపు చెందినటువంటి నాయకురాలే అని చెప్పుకోవచ్చు. గతంలో మేయర్గా చేసింది. దాంతోపాటు విజయశాంతి కూడా బీసీ వర్గానికి చెందినటువంటి నాయకురాలు కాబట్టి బీసీ కోటాలో ఒకవేళ ఆది శ్రీనివాస్కి ఇవ్వవచ్చు, లేకపోతే మహిళలే ఉండాలి. ఎందుకంటే మహిళ మరి మంత్రిని తీసేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో మహిళ దట్టు మున్నూరు కాపు సామాజిక వర్గానికి అంటే మరి గద్వాల విజయలక్ష్మికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగానే గద్వాల విజయలక్ష్మికి ఎట్లా ఇస్తారు? తను చట్టసభల్లో కానీ ఇటు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ లేదు కదా అని అనుకోవచ్చు అందరూ కూడా. కానీ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉమ్మడి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవులు అయిపోయినాయి కదా వాటి పదవీ కాలం. సో అందులో తనని పోటీ చేపించి అక్కడి నుంచి ఒకవేళ గెలిస్తే తనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందనేది పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి 2 పేజీల ముందు ఒకసారి మనం పూర్తిగా చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూడొచ్చు. రేసులో ముగ్గురు ప్రభుత్వ పెద్దల వ్యూహంగా కనిపిస్తున్నది. దీంతో సురేఖపై వేటు వేస్తే ఆ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పార్టీ కీలక నేతలతో ఈ విషయంపై మరి సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. సో ఈ చర్చల సందర్భంగా ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సామాజిక వర్గ సమీకరణాల జిల్లాలో పడేటటువంటి ప్రభావం వంటి అంశాలపైన కూడా చర్చించిన ముఖ్యమంత్రి 2 పేర్లతో అధిష్టానం పెద్దలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అధిష్టానానికి పంపాలనేది నిర్ణయించుకున్నట్టు కూడా ప్రచారం జోరందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు, ఆది శ్రీనివాస్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ను అంటిపెట్టుకొని ఉండడంతో పాటు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసినటువంటి నేతగా ఆది శ్రీనివాస్కు పార్టీలో మంచి గుర్తింపు ఉందని, ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తే ఎలా ఉంటుందంటూ కూడా సీఎం కీలక సీనియర్ నేతలతో కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. సురేఖ స్థానంలో అదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు అవకాశం కల్పించడం ద్వారా రాజకీయంగా వచ్చే ప్రభావాన్ని కూడా సమతుల్యం చేయవచ్చు అంటూ కూడా ఆలోచనలో కూడా ప్రభుత్వం పెద్దలున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటు
మహిళా కోటాలో కూడా విజయలక్ష్మి కూడా ఇస్తే బాగుంటుందనేది తెలుస్తూ ఉంది. అయితే బీసీ మహిళ నేతను కేబినెట్ నుంచి తప్పించడం ద్వారా వచ్చే సమ్మతిని తగ్గించేందుకు కూడా మరో బలమైనటువంటి మహిళా నేతకు అవకాశం కల్పించాలనేది కూడా కాంగ్రెస్ పెద్దల వ్యూహంగా కనిపిస్తున్నది. సో ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత పిసిసి మాజీ అధ్యక్షుడు కేశవరావు కుమార్తె విజయలక్ష్మి పేరును కూడా సైతం పరిగణలోకి తీసుకోవాలనే దాన్ని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తున్నది. సో ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేస్తున్నటువంటి అనుభవం ఆమెకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా తన రాజ్యసభ స్థానానికి పార్టీ కోసం రాజీనామా చేసి త్యాగం చేసినటువంటి విధేయతకు కూడా సముచిత గౌరవం ఇచ్చినట్లు అవుతుందన్న చర్చ కూడా జరుగుతున్నట్లు తెలిసింది. సో తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి విజయలక్ష్మికి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ ఏడాది చివరిలో జరగాల్సినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ను తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుందన్న యోచనలో కూడా ముఖ్యమంత్రి పార్టీ కీలక నేతలు ఉన్నట్లు కూడా సమాచారం. మరోవైపు వచ్చేటటువంటి ఏడాది మార్చిలో జరగనున్నటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఈ తాజా సమీకరణాల్లో కూడా కీలకంగా మారిందని చెప్పాలి. సో క్యాబినెట్ మార్పుతో పాటు భవిష్యత్తు రాజకీయాలకు కూడా ఇబ్బంది లేకుండా కొండా సురేఖ స్థానంలో గద్వాల విజయలక్ష్మి పేరును తెరపైకి తీసుకువస్తే ఆమెను వరంగల్ ఎమ్మెల్సీ బరిలో నిలిపి అటు కేశవరావు సేవలను ఇటు బీసీ సామాజిక వర్గ మద్దతును కూడా కూడబెట్టుకోవచ్చు అంటూ కూడా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇది పరిస్థితి. గద్వాల విజయలక్ష్మి కూడా చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఢిల్లీలో విజయశాంతి ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇదే సమయంలో సినీ నటి సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ విజయశాంతి కూడా కేబినెట్లో స్థానం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం. ఢిల్లీ కేంద్రంగా పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి ఆమె కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే తనకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్నట్లు కూడా తెలుస్తున్నది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తనకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలంటూ కూడా ఆమె అధిష్టానం పెద్దలకు కోరుతున్నట్లు కూడా సమాచారం. గతంలో తనకు బీజేపీ నుంచి ఎంపీ టికెట్ వచ్చే ఆఫర్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ వైపే వచ్చానని, తనది వరంగల్ జిల్లా అని ఉద్యమ ప్రస్థానం ఉందన్నది తన అనుకూల అవకాశాలను కూడా వివరించడంతో పాటు తనకు తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలంటూ కూడా విజయశాంతి కోరుతున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నది. ఇది ఓవరాల్గా ముగ్గురు పావులు కదుపుతూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, కొండా సురేఖ చుట్టూనే మొత్తం సురేఖ వ్యవహారం ఒకవైపు, ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆది శ్రీనివాస్, విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి అండ్ విజయశాంతి పేర్లు మరోవైపు తెరపైకి రావడంతో కాంగ్రెస్ కేబినెట్ కుర్పు మార్పులపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఏఐసిసి పెద్దల పరిధిలోని వెళ్ళినటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో ఇంకా స్పష్టత రానప్పటికీ, వస్తే సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యం, పార్టీ విధేయత, ప్రాంతీయ లెక్కలు, ఇలా ప్రతి అంశంపై కూడా ముందస్తు సన్నాహకంగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సమావేశం అవ్వడం ప్రాధాన్యత దక్కించుకున్నదనేది తెలుస్తున్నది. అయితే వీటిలో ఏ అంశానికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారిందట. ఇది ఒక బీసీ మహిళను తీసేస్తే మరో బీసీలకు అవకాశం కల్పించేందుకు వీరు ఇప్పటి నుంచి కూడా పావులు కదుపుతూ ఉన్నారు. విజయశాంతికి సంబంధించి ఢిల్లీలో నేను గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీ టికెట్ ఇస్తా అన్నా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, నేను నా సేవలు గుర్తించండి, నేను ఉద్యమకారులని, వరంగల్ జిల్లాకు చెందినటువంటి వాసిని కాబట్టి ఆ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక మంత్రిగా నాకు ఇస్తే నేను నా బాధ్యతల్ని నిర్వర్తిస్తాను, ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మేలు చేసి చూపిస్తానంటూ కూడా తను డైరెక్ట్గా ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉందట. దాంతోపాటు గద్వాల విజయలక్ష్మి కూడా తనకు కూడా గతంలో ఎంపీగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, దాంతోపాటు జిహెచ్ఎంసీ మేయర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది కాబట్టి తనకు కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆది శ్రీనివాస్ సంబంధించి కూడా ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే కూడా తను కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి తనకు కూడా ఇచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గురులో కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంది అని అంటే గద్వాల విజయలక్ష్మికి, ఆది శ్రీనివాస్ కనే చెప్పవచ్చు. ఎందుకు అని అంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే అదే సామాజిక వర్గాన్ని నుంచి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే పార్టీకి ప్రభుత్వానికి కూడా నెగిటివిటీ రాదు అనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ముగ్గురు ఈ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకుంది, నివేదిక కూడా
తయారు చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్తా ఉన్నది. మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగిస్తారా? లేకపోతే ఈ ముగ్గురికి సంబంధించి ఎవరికైనా తొలగించిన తర్వాత వీరికి అవకాశాలు కల్పిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.